కేవీఆర్ న్యూస్ 9 కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు మీకోసం। దేనిపైన ఆందోళన చేయాలో కూడా తెలియక టైంపాస్ రాజకీయాలు చేసిన జగన్ బైరెడ్డి శబరి। బీఆర్ఎస్ తరపున చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్। పెంచిన బస్ ఛార్జీలను నిరసిస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన। మాజీ ముఖ్యమంత్రి పర్యటన రోజునే వైసీపీ మాజీ చైర్పర్సన్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశం। పేదవాడికి ఎక్కువగా ఉచిత మెడికల్ సీట్లు ఇస్తుంటే రచ్చబండలో రచ్చ చేస్తావా వైఎస్ జగన్మోహన్ రెడ్డి? పేదవాడికి అత్యాధునిక వసతులతో ఉచిత వైద్య సేవల కోసం హాస్పిటల్స్ కట్టిస్తే కట్టొద్దని కోటి సంతకాలు చేస్తావా? దేనిపైన ఆందోళన చేయాలో కూడా తెలియక టైంపాస్ రాజకీయాలు చేస్తున్నావా జగన్ బైరెడ్డి శబరి। పార్టీలో మొన్న ఏమి సంబంధం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అక్కడ పోయి ధర్నా చేస్తారు। అయ్యా, మెడికల్ సీటు తెచ్చుకోవడం కష్టము, డాక్టర్ పాస్ అయ్యి చదువుకొని పాస్ అయ్యి డాక్టర్ కావాలంటే అంతకన్నా ఎక్కువ కష్టం। పిల్లల ఎగ్జామ్స్ జరుగుతున్న సమయంలో పోయి ధర్నాలు చేస్తారంట, పోయి వైసీపీ జెండాలు బాతుతారంట। ఏది ఎప్పుడో శాంక్షన్ అయిన మెడికల్ కాలేజీలకు నాకు తెలుసు, ఒక డాక్టర్ కావాలంటే 24 గంటల్లో 20 గంటలు కష్టపడాలా, 20 గంటలు ఏమి నిద్ర తిండి లేకుండా కష్టపడాలి। మీకా ఉండేది ప్రేమ ఒకటే, మీరందరూ అర్థం చేసుకోవాలా। ఈ రోజు పీపీపీ కింద మెడికల్ కాలేజెస్ వస్తే కనుక ఒక ఆధునిక వ్యవస్థ ఏర్పాటు అవుతుంది। ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు, పేదవాడు ఇక్కడే ట్రీట్మెంట్ చేసుకోవచ్చు। ఏఐ కానివ్వండి, లేకపోతే మన పిల్లలకు మెడికల్ కాలేజ్ పిల్లలకు మాకు తెలుసు ఎట్లా ఉంటుంది, గవర్నమెంట్ కాలేజ్ లో కరెక్ట్ గా సదుపాయాలు లేక మేము ఎట్లా కష్టపడతాము, స్టూడెంట్స్ గా ఎట్లా కష్టపడ్డాము అని మాకు తెలుసు। మోడర్నైజేషన్ వద్దా, పీపీపీ కింద వస్తే మనకు మంచి జరుగుతుందే తప్ప ఎక్కడా కూడా నష్టం। ఈరోజు 16వ తేదీన మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వస్తున్నారు, అది ఎంతో పెద్ద అచీవ్మెంట్। ఆయన వచ్చారు అంటే, అడుగు పెట్టారు అంటే ఖచ్చితంగా మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది। ముఖ్యంగా మా నంద్యాల జిల్లా, మా శ్రీశైలం గుడి అభివృద్ధి చెందుతుంది। అందుకు భాగంగా వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారే తప్ప ఇంకా అయితే ఏమీ లేదు। అదే సమయంలో ధర్నాలంట, రచ్చబండ కార్యక్రమాలు ఎందుకు పెడతారండి? రచ్చబండ కార్యక్రమాలు నాకైతే అర్థం కావడం, ఈ ఇష్యూ పైన కోటి సంతకాలు ఈ ఇష్యూ పైన పెడతారు। మరి ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు, కానీ దయచేసి మీరు అభివృద్ధి వైపు వెళ్తున్న పార్టీ చంద్రబాబు నాయుడు గారు 24 గంటలు, లోకేష్ అన్న గారు గాని 24 గంటలు మన గురించి, మన రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తున్నారు తప్ప మీలాగా గాలికి వదిలేసి అభివృద్ధి లేక, సంక్షేమము లేకపోతే అసలు మీ సొంత కార్యకర్తలను కూడా పట్టించుకునే వాళ్ళు లేక, మీకు ఏం చేయాలో తోచక ఇలాంటి టైం పాస్ వేషాలు మాత్రం వెయ్యొద్దని నేను కోరుకుంటున్నాను। కాంగ్రెస్ సర్కార్ అడ్డగోలుగా పెంచిన ఆర్టీసీ బస్ ఛార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ తరపున ఇవాళ చలో బస్ భవనం కార్యక్రమానికి పిలుపునిచ్చిన మహిళలకు ఉచితం అని, పురుషులకు టికెట్లు రేట్లు డబుల్ చేస్తే బస్ పాస్ ధరలు పెంచితే కుటుంబం మీద భారం పడదా, పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్। రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ విచక్షణ రహితంగా ఏదైతే సిటీ బస్సు ఛార్జీలు పెంచిందో దాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇవాళ చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చినాము। అక్కడ ఆర్టీసీ యాజమాన్యంతో మాట్లాడి మరి ఇదేనా మీ గవర్నమెంట్ యొక్క ఇన్నోవేటివ్ థింకింగ్ అని అడగబోతా ఉన్నాం। ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తోందంటే ఇదేదో చాలా గొప్ప పని మేము చేస్తున్నది అన్నట్టుగా మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నామని చెప్తున్నారు। మహిళలకు ఫ్రీ బస్సును మేము స్వాగతిస్తున్నాం, కానీ మహిళలకు కూడా ఇవాళ బస్సులో సీట్లు దొరకని పరిస్థితి, మహిళలకు కూడా ఇవాళ ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి। బస్సుల సంఖ్య పెంచండి, అట్లాగే ఏసీ బస్సులకు కూడా ఫ్రీ బస్సును అమలు చేయండి, మేము కాదనట్లేదు, మేము స్వాగతిస్తున్నాం। కానీ మహిళకు ఫ్రీ అని చెప్పి పురుషుడికి డబుల్ ఛార్జ్ చేసి
పిల్లల బస్ పాస్ల ధరలు పెంచితే మరి కుటుంబం మీద భారం పడుతుందా పడదా ఇది ప్రభుత్వం చెప్పాలా. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నెలకు 120 కోట్ల మరి గ్రాంట్ ఆర్టీసీకి ఇచ్చి ఈ సంవత్సరానికి 1500 కోట్ల గ్రాంట్ ఇచ్చి ఆర్టీసీని కాపాడుకునే ప్రయత్నం చేసినాం. మీరు ఇవాళ 2 పనులు చేస్తున్నారు. ఒకటి, ఎవరైతే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ప్రజా రవాణాను వాడే పేదలు ఉన్నారో, మధ్యతరగతి ప్రజలు ఉన్నారో వాళ్ళని నడ్డి విడిచే ప్రయత్నం చేస్తున్నారు. అట్లాగే మరొక వైపు ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. కార్గో సర్వీసులు గతంలో 100 కోట్లు ఆర్జించేది సంవత్సరానికి ఆర్టీసీ కార్గో. కేసీఆర్ గారు ప్రారంభించారు కార్గో సేవలను. మరి మీ ప్రభుత్వం ఇవాళ ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పి నెలకు 3 కోట్లకే అంటే సంవత్సరానికి 36 కోట్లకే మరి కార్గో సేవలను కూడా ప్రైవేట్ పరం చేసింది. అట్లాగే ఆర్టీసీని కూడా ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన కనబడతా ఉన్నది. ఒక కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కను ఎట్లయితే ముద్రేస్తారో ఆర్టీసీ నష్టాల్లో ఉన్నది అని చెప్పి ఇవాళ ఆర్టీసీని ప్రైవేటీకరించే ప్రయత్నం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదో తప్పకుండా దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున నిరసిస్తున్నాము. తప్పకుండా ఈ పెంచిన ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తున్నాము. నెలకు ఆర్టీసీ కనుక కష్టాల్లో ఉంటే తప్పకుండా ప్రభుత్వమే ఆ నష్టాలు భరాయించాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడ చూసినా నష్టాల్లోనే నడుస్తుంది. లాభాల్లో ఉన్నది చాలా తక్కువ చోట్ల. నష్టాల్లో ఉన్నప్పటికీ ప్రజా రవాణా అనేది ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకొని నెలకు అవసరమైతే 500 కోట్ల 600 కోట్ల గ్రాంట్ ఇచ్చి మరి ప్రజా రవాణాను ప్రజల మీద భారం వేయకుండా నడపాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. అట్లాగే ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన ప్రతి మాటను ప్రభుత్వం నిలబెట్టుకోవాలి. ఉద్యోగులుగా వాళ్ళని ఆల్రెడీ మేము గుర్తించాము. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు ఇచ్చిన మాట అపాయింటెడ్ డే కానీ అట్లాగే యూనియన్ల గుర్తింపు కానీ ఇతర అంశాలు కూడా తప్పకుండా ప్రభుత్వం స్పందించి వెంటనే మాట నిలుపుకోవాలని డిమాండ్ చేస్తూ పెంచిన ఛార్జీలు తగ్గించాలి. పెంచిన బస్ ఛార్జీలను నిరసిస్తూ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి నుండి బస్సులో ప్రయాణం చేస్తూ పెరిగిన బస్ ఛార్జీల గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బస్ ఛార్జీలు పెంచడం కారణంగా సమయ మధ్యస్థ తరగతి ప్రజలపై ఆర్థిక భారం పెరిగిందని, ప్రభుత్వం తక్షణమే పెంచిన బస్ ఛార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఏడేళ్ల రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్, కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రోజు పాస్ అయినా మీది టికెట్ తీసుకురానా? ఎంత పెరిగిందనా? 10 రూపాయలు పెరిగిందా? కిలోమీటర్ కా డిస్టెన్స్ కా? సికింద్రాబాద్ దాకా. ఎక్కడి నుంచి? సఫిల్గూడ నుంచి. ఎన్నిసార్లు ప్రయాణం చేస్తారు రోజు మీరు? రోజు ఇళ్ళనే పోవాలా అంటే నెలకు 300 రూపాయలు పెరిగినట్టు. మళ్ళీ వచ్చినప్పుడు 300, 600 రూపాయలు పెరిగింది. మీకు బ్రదర్ పాస్ ఉంది. మీరు బ్రదర్ టికెట్ అయినా ఉన్నవా? టికెట్ రోజు ప్రయాణం చేస్తావా? ఎక్కడ పోతావు నువ్వు తమ్ముడు? సికింద్రాబాద్ పోతావు. ఎక్కడి నుంచి? ఏం చేస్తావు నువ్వు? ఆప్టమాలజిస్టా? ఏది టెస్టింగ్ చేసే దాంట్లో టెస్ట్ సెంటర్ లో పనిచేస్తావు. శాలరీ ఎంత నీకు? స్టూడెంటా? నేర్చుకుంటున్నావు. ఇప్పుడు ఒక 600 అడిషనల్ గా అయినట్టే. అందరికీ నమస్కారం. పెంచిన బస్ ఛార్జీలని వెంటనే విత్డ్రా చేసుకోవాలని గవర్నమెంట్ కి వినతి ఇస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరికి ఈ పెంచిన ఛార్జీల వల్ల అధిక భారం ఏర్పడుతుందనేసి ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరూ చెప్తున్నారు. ఇవాళ ఒక ఎంప్లాయీని, ఒక స్టూడెంట్ ని ఇంటర్వ్యూ చేస్తే వాళ్ళు రోజు అంటే ఒక 25 రోజులు ప్రతిరోజు వాళ్ళ గమ్యస్థానాన్ని చేరాలంటే ఒక 10 రూపాయలు ప్రతిరోజు అధికంగా చెల్లించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక ట్రిప్ కి అంటే 250 రూపాయలు ఒక దిక్కు పోనీకి, ఇంకో 250 రూపాయలు వాళ్ళ ఇంటికి రావడానికి. వాళ్ళకి అంటే నెలకు 500 రూపాయలు వాళ్ళకి అధిక భారం పడుతుంది. కాబట్టి వెంటనే దీన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
ఇంకోటి ఒక సైడ్ మహిళలకు ఇచ్చిండ్రు, సంతోషం. బట్ అక్కడ ఇచ్చినట్టే ఇచ్చి వీళ్ళ పైన భారం మోపడం ఇది నిజంగా మంచి పద్ధతి కాదు. దీన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఇదే విధంగా ఇవాళ ఒక ఈజీ ట్రాన్స్పోర్ట్ బస్సెస్ ని ప్రైవేట్ పరం చేస్తూ ప్రైవేట్ వాళ్ళకి లబ్ధి చేకూరేలా ఈ రేట్లను పెంచి ఈ విధంగా చేయడం కూడా మంచి పని కాదు. ఇదే దాన్ని మన కార్పొరేషన్ ఎందుకు నడపొద్దు నేను కోరుతున్నాను. ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ యొక్క బాధని ప్రతి ఒక్కరు ప్రతి పబ్లిక్ ఎవరైతే తిరుగుతున్నారో వాళ్ళ బాధని అర్థం చేసుకొని వెంటనే ఈ పెంచిన ఛార్జీలని ఉపసంహరించాలని కోరుతున్నాం. లేదంటే మా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మాజీ ముఖ్యమంత్రి జగన్ పర్యటన రోజునే వైసీపీ మాజీ చైర్పర్సన్ వైస్ చైర్మన్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. నర్సీపట్నం స్థానిక టీడీపీ కార్యాలయంలో గురువారం టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు ఆధ్వర్యంలో వైసీపీ మాజీ మున్సిపల్ చైర్మన్ గుడబండి ఆదిలక్ష్మి, మాజీ వైస్ చైర్మన్ గొలుసు నరసింహమూర్తితో పాటు గుడబండి నాగేశ్వరరావు పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న ప్రతి కార్యకర్తకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు అండదండలు పుష్కలంగా ఉంటాయని చింతకాయల విజయ్ పేర్కొన్నారు. లో తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన దగ్గర నుంచి కూడా ఆయన విధి విధానాలను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి ఉంటేనే పేదవాడైనా సరే ఎవరైనా కూడా బాగుపడతారని నమ్మిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీని నమ్మకం పెట్టుకొని వాళ్ళ నాయకత్వంలో వాళ్ళని నమ్మిన ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ ఈ పార్టీ అండగా పెట్టి వాళ్ళని న్యాయం చేసే విధంగా, అభివృద్ధి చేసే విధంగా ముందుకు వెళ్ళొద్దని భావించి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుకున్న గుడిబండ ఆదిలక్ష్మి గారు చైర్మన్ గా చేశారు. మీ అందరికీ కూడా పరిచయమైన వ్యక్తి, చదువుకున్నారు, మంచి ఐడియాలజీతో పనిచేసిన వ్యక్తి. కాబట్టి ఈరోజు రావడానికి ఆదిలక్ష్మి గారు తెలుగుదేశం పార్టీ కండువ కట్టుకొని తెలుగుదేశం పార్టీ ఐడియాలజీని నమ్మి తెలుగుదేశం పార్టీ ద్వారా ప్రజలకు అభివృద్ధి చెందుతుందని నమ్మి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని నిర్ణయించినందుకు ఆదిలక్ష్మి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నరసింహమూర్తి గారు అందరికీ తెలిసిన వ్యక్తే, నేను పరిచయం చేయవలసిన లేదు. ప్రతి ఒక్కరికి కూడా కుటుంబం గురించి తెలుసు. తాతయ్య లక్షాపాతి గారు సమయం నుంచి కూడా అందరూ కూడా ఒకే టౌన్లో ఉండడం, పార్టీలు వేరైనా కానీ ఎవరి మీద కూడా ఎప్పుడు కూడా విమర్శించుకోకుండా రాజకీయ విలువలు తెలుస్తూ ముందుకెళ్తున్న వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. కాబట్టి ఈరోజు నరసింహమూర్తి గారు పార్టీ ఐడియాలజీ నమ్మి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అభివృద్ధి చెందుతుందని ఏకైక ఉద్దేశం. దాంతోపాటు మొన్న సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పి కడపలో జరిగిన బహిరంగ సభ అందరికీ కూడా గుర్తుంది. అనంతపూర్లో జరిగిన బహిరంగ సభ. ఈరోజు ఆ సూపర్ హిట్ సూపర్ 6 కూడా ఎంతో మంది విమర్శించినా కానీ ఏమాత్రం కూడా వెనకడగేయకుండా ఆ కార్యక్రమాలన్నీ కూడా అమలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు మనం ఫ్రీ బస్ ఇస్తారని ఫ్రీ బస్ ఇవ్వడం చాలా మంది ఎత్కారించారు. 15,000 అని చెప్పి ట్రోల్ వీడియోస్ కూడా చెప్పారు. కానీ ఈరోజు ఎవరైతే ట్రోల్ వీడియోస్ చేసి ఎవరైతే పాయింట్అవుట్ చేసి మన కామెంట్స్ చేశారో వాళ్ళందరూ కూడా నోరు పూసుకునే పరిస్థితి ఉందంటే ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే ఒక విశ్వసనీయతతో ముందుకు వెళ్తున్నాం కాబట్టి అది జరిగింది. ఇవన్నీ పద్ధతులను కూడా నమ్మి ఈరోజు నరసింహమూర్తి గారు పార్టీ కండువా కప్పుకొని
అయ్యన్న పాత్రుడు గారి నాయకత్వంలో ముందుకెళ్లాలని ఇచ్చినందుకు ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు జి నాగేశ్వరరావు గారు అందరికీ శుభాకాంక్షలు, అందరికీ తెలిసిన వ్యక్తే. ఈరోజు మనకి చెప్పినట్టునే నేను ఒక మాట మీద ఉండి ముందుకెళ్తాం. అనుచరులు నాకు నచ్చిన ఫస్ట్ నుంచి కూడా రాయలతో మాట్లాడుతున్నప్పుడు కానీ లేకపోతే నా కుటుంబంతో మాట్లాడుతున్నప్పుడు కానీ నా అనుచరులు కానీ వాళ్ళందరికీ కూడా ఆత్మాభిమానాన్ని నిలబెట్టే విధంగా మనం ముందుకెళ్ళే ఆలోచన నాదండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ ఐడియాలజీ తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో పార్టీ తోటి ముందుకెళ్ళి రేపు రానున్న రోజుల్లో ఏ అభివృద్ధి పనులు కూడా ఆ ప్రాంతంలో ఎక్కడైతే నాయకత్వం తీసుకెళ్తున్నామో అక్కడ అభివృద్ధి ఏమాత్రం కూడా తగ్గకుండా జరగాలి, సంక్షేమం అన్ని విధాలుగా కూడా పార్టీలు తగ్గిస్తున్న ఉద్యోగులకి రావాలి అని ఆలోచన విధానంతో ఆయన ఇక్కడికి రావడం జరిగింది. జాయిన్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేనిపైన ఆందోళన చేయాలో కూడా తెలియక టైంపాస్ రాజకీయాలు చేసిన జగన్, బైరెడ్డి శబరి. బీఆర్ఎస్ తరపున చలో బస్ భవన్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. పెంచిన బస్ ఛార్జీలను నిరసిస్తూ మల్కాజ్గిరి చౌరస్తాలో బీఆర్ఎస్ శ్రేణులు నిరసన. మాజీ ముఖ్యమంత్రి పర్యటన రోజునే వైసీపీ మాజీ చైర్పర్సన్ టీడీపీ తీర్థం పుచ్చుకోవడం చర్చనీయాంశం.